చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఇలా వెళ్ళేదానికి మంచిగా. ఇటు మనం వెళ్ళేది టెంపుల్స్ అన్నిటికీ అండి. వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగా. జపాలికి వచ్చామండి మేము ఈరోజు తిరుమలలో. జపాలికి వెళ్తున్నాము. ఇది నడకదారి, 4 కిలోమీటర్స్. ఇలా స్టెప్స్ అంతా ఎక్కువ వెళ్ళాలి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడికి వచ్చాము. ఇది రోడ్లో వెళ్ళొచ్చు ఇట్లాగా. ఇంత ఫారెస్ట్ ఏరియా. ఇలా అన్ని చెట్లు, ఇట్లా స్టెప్స్ అంతా ఉన్నాయి. అదే కనిపిస్తుంది. అట్లా సైడ్లో బైక్ రావచ్చండి, కానీ పైన బైక్లో వస్తే మొత్తం మట్టి రోడ్డు. ఇది గతుకులుగా అలా ఉంటుంది. అదే నడుచుకుంటూ వెళ్తున్నారు. బైక్ వస్తుంది, నడుచుకుంటా కూడా వచ్చే వాళ్ళు వెళ్తున్నారు. బైక్ దారి అని చెప్పాను కదండి, ఇక్కడ సైడ్లో చూపించాను కదా ఇందాక, అది బైక్ దారి. ఇది మట్టి రోడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ బైక్స్ అని పార్క్ చేసుకున్నారు. అవును, ఇక్కడ బైక్స్ అని బాగుంటుంది. వచ్చిండొచ్చు, ఇక్కడ బైక్స్ పార్క్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అంతా నడవాల్సింది. ఎలా అయినా ఇలా ఉంటుంది. రోజు వీకెండ్ కాబట్టి జనాలు ఉన్నారు. ఇఫ్ నాట్ వీకెండ్ తక్కువ జనాలు ఉంటారు. ఈ టెంపుల్ కూడా టైమింగ్స్ 1 వరకు, ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. మళ్ళీ 2 to 7, మార్నింగ్ 8 ఐ థింక్ సో. వచ్చేసాం టెంపుల్కి. కూల్గా ఉంది క్లైమేట్ ఈరోజు, చల్లగా. మాకు ఎంత బాగుందో. వచ్చేసాం ఇంకా టెంపుల్ దగ్గరికి. కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. అదేనండి టెంపుల్. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. వెల్కమ్ టు జపాలి. ఇదేనండి జపాలి. వచ్చేసినాము. ఇదేం పెద్ద కష్టంగా. ఇది టెంపుల్, ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ ఇది కోనేరు, జపాలిలో కోనేరు. ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. టెంపుల్, జపాలిలో టెంపుల్ అంటే ఇది.
ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. లోపలికి ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ అండి, ఫొటోస్ అండ్ వీడియోస్. సో బయట టెంపుల్ బయట వీడియో తీస్తున్నాను. సైడ్ అంతా ఇలా కట్టేశారు. కష్టం ఏం లేదండి, హ్యాపీగా ఎక్కేయచ్చు. కష్టం ఉంటుంది అనుకుంటున్నారు చాలామంది, అన్నారు చాలా టైం పడుతుంది అది ఇది అని. జస్ట్ 10 to 15 minutesలో ఎక్కేసాము. ఇట్లా ఉన్నది రూమ్స్ లాగా. ఇది బయటకు వచ్చేసేది టెంపుల్. ఇందులో అక్కడ అట్లా తిరుగుతూ ఉన్నారు. టెంపుల్కి ఎదురుగా కోనేరు ఉంది. అంతే, అయిపోయిందండి. ఇప్పుడు పాప వినాశంకి వచ్చామండి. ఇది వచ్చి షార్ట్ కట్. ఇది వచ్చేసి స్ట్రైట్గా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేది బైక్ రూట్లో. ఇట్లా సైడ్లో నుంచి బైక్లో వచ్చి ఇట్లా బైక్ ఇక్కడ పార్క్ చేసేస్తున్నాము. ఇట్లా వెళ్ళి హాఫ్ రూట్ మేము ఆల్రెడీ. ఇదండి, ఇదంతా షార్ట్ కట్. ఇది వచ్చేవే. ఇదంతా మేము నడచకుండా బైక్లో ఈ వేలో వచ్చేసాము. ఇప్పుడు ఇలా వెళ్తున్నాము. షాప్స్ అన్నీ ఉంటాయి. మ్యాంగోస్, షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇలా వెళ్ళాలి. ఇది వచ్చేసి డ్యామ్ అండి, పాప వినాశనం డ్యామ్. స్ట్రైట్గా కనిపించింది. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. దీని లోపలికి వెళ్ళకూడదు, డ్యామ్ లోపలికి. లోపలికి నాట్ అలౌడ్, డోర్ క్లోజ్డ్. ఇది కూడా కొద్దిగా నడిచేది ఉంటుంది. మంకీస్ కూడా ఉంటాయి బాగానే ఇక్కడ. అంతేనండి, పాప వినాశనం వచ్చేసాం. టెంపుల్ వాటర్ వస్తుంటాయి ఇలాగా. వాటర్ పడుతూ ఉంటాయి, అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు. ఇది టెంపుల్. అట్లా వాటర్ పడుతున్నాయి కదా, అలాగా స్నానం. టెంపుల్ అండి. ఎంత ఫారెస్ట్. నాకు నేను గడుక్కుంటా అని తీక్ష అక్కడ వెళ్తుంది కాలు గడుక్కునేదానికి. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. తడుస్తున్నారు దాని మీద. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్.
పైన కోతుంది. ఇప్పుడు ఆకాశగంగకు వచ్చామండి. ఇది కూడా స్టెప్స్ అంతా ఉంటుంది. ఇది ఆకాశగంగ ఎంట్రన్స్. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదైతే షార్ట్ కట్ లేదు, దీనికి కంపల్సరీ నడవాల్సిందే. ఫోటోగ్రాఫర్స్ ఉంటాయి. ఇలా సైడ్స్ అంతా షాపింగ్స్ ఉంటాయి. సైడ్లో ఇలా పార్క్ ఉంది. అన్ని షాప్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడంతా స్టెప్స్ ఉంటాయి. ఇలా వెళ్ళాలి వే. ఇలా వెళ్ళి అక్కడ టెంపుల్. తిరుమలకి తిరుపతికి టూర్స్ ప్లాన్ చేసుకొని వస్తే 1 డేలో హాఫ్ డే ఇనఫ్ అండి. పైన కొండపైన ఉండేవన్నీ 1 డేలో అన్నీ చూసేయచ్చు. 1 డే దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చూసేసుకొని ఓ రోజు దర్శనం చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. అన్నీ చూడవచ్చు. 2 డేస్ ఇనఫ్, అన్నీ కవర్ చేసేయచ్చండి. ఇక్కడ ఫొటోస్ ఫ్రేమ్స్ కూడా చేస్తున్నారు. 150 విత్ ఫోటో ఫ్రేమ్. పోయేటప్పుడు ఫోటో తీసుకొని వెళ్ళండి, వచ్చేటప్పుడు ఫోటో ఇస్తామంటున్నారు. 150. అదే వచ్చేసిందండి టెంపుల్. అంటే అయిపోయింది ఇది టెంపుల్. ఇదేనండి టెంపుల్. కింద కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్. దర్శనానికి అలాగా స్టెప్స్ నుంచి వెళ్ళాలి. అక్కడ వాటర్ కూడా ఉంటాయి. చిన్న వే ఉంటుంది. వాటర్కి వెళ్ళి ఇక్కడ కడుక్కొని వస్తారు. అంతేనండి. అదే ఇది టెంపుల్. ఇంకంతే అయిపోయింది. స్టెప్స్ అంతా ఇట్లా దిగేసి ఇది టెంపుల్ అండి. ఇట్లా కిందికి వెళ్తే అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళచ్చు. ఇక్కడ వాటర్. ఇక్కడ వాటర్ అంతా ఉంటాయి. ఇలా అందరూ వాటర్ కోసం ఆడికి వెళ్తున్నారు. వాటర్ కూడా పట్టుకుంటున్నారు. నీళ్ళలో ఇటు దిగుతున్నారు. ఆహా, ఇలా రావాలండి. ఇట్లా వచ్చాక ఫస్ట్ టెంపుల్ మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఆర్చ్ ఉంది. వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది కూడా కొద్ది స్టెప్స్ అనేది ఎక్కాలి. అండ్ ఈ వేలో వెళ్తే ఇంతకుముందు నేను 3 టెంపుల్స్కి వెళ్ళాము. పాప వినాశనము,
జపాలి. అలా ఇక్కడ 3 టెంపుల్స్ ఇచ్చి వెళ్ళాలి. ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి. ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు, ఇక్కడంతా అన్ని ఫుడ్స్ ఉన్నాయి. అదే ఇక్కడ బోండా చుండు ఉంది హోటల్. ఇక్కడ ఫుడ్కి అయితే అస్సలు ప్రాబ్లం లేదు. టెంపుల్స్ దగ్గర అంతా ఫుడ్ ఉంటుంది. ఇలా ఇక్కడంతా కూడా స్టెప్స్ ఉంటాయండి. దారమ్మడి షాప్స్ ఉన్నాయండి, ఫుల్గా ఉన్నాయి షాప్స్ అయితే. లైన్లోనా టెంపుల్ ఇదే కదా, ఇది టెంపుల్ అండి, వేణుగోపాల స్వామి టెంపుల్. క్యూ లైన్లో, కింద నుంచి క్యూ లైన్లోనే వచ్చాము. ఇది టెంపుల్. ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ సైడ్లో వచ్చిన ఆంజనేయ స్వామి. అమ్మా 2-3 క్యూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ వెళ్ళిపోదామా? బయటికి వచ్చే దారి ఇది.